నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ పరిపాలన వైఫల్యం ప్రజలు గమనించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివరావు. సిబిఎస్ఈ 12th రిజల్ట్ విడుదలైన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమ ప్రైవేట్ పాఠశాలలో విజేతల అభినందనలు సందడి. శ్రీ వికాస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంలో దాతల ప్రోత్సాహంతో మజ్జిగ పంపిణీ సేవ. ప్రధానమంత్రి మోదీ ఎన్నికల క్యాంపెయినర్ గా మినహా పరిపాలనా పరంగా ఎన్నో లోపాలున్నాయని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రధాని మోదీ తీరును విమర్శించారు. గురువారం మారిస్పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కేరళ కాంగ్రెస్ కూటమి తమిళనాడులో విజయ్ అధికారం చేపట్టడం పట్ల హర్షం వెలిబుచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఇటీవల ప్రధాని మోదీ ప్రసంగాంశాలను ప్రస్తావిస్తూ అసమర్థ పాలనగా అభివర్ణించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాని మోదీ ఏది చెప్పినా తందానా తానతందానా అంటున్నారని ఆరోపించారు. ప్రధాని విదేశీ విధానంలో అసమర్థత వల్ల గ్యాస్ పెట్రోల్ పెంపుదల వల్ల సగటు ప్రజలకు ప్రతి వస్తువు కొనుగోలు భారంగా మారుతుందన్నారు. మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూగి శశిధర్, శివకుమార్, పార్టీలోని నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేరళలో సతీష్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం కూడా శుభ సంతోషంగానే ఫీల్ అవుతున్నాం. నిన్న మనం చెబుతున్నారు కాన్వాయ్ తగ్గించుకోండి, బంగారం కొనొద్దని. అసలు ఈ మధ్యకాలంలో పోయినసారి ఆపరేషన్ సింధూర్ తప్పితే భారతదేశానికి వచ్చినటువంటి అంతర్గతంగా అంత కష్టం ఏంటి? బంగారం కొనకుండా ఆపుకోవాల్సినంత పని అవసరం ఏమొచ్చింది? అసలు కాన్వాయ్ తగ్గించుకోవాలని కాన్వాయ్లో అక్కడ ఏంటి ముందు వెనకంత ఖాళీ చూపించి 2 కార్లు చూపించగానే సరిపోలా, మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి 2 కార్లు వెళ్ళాయని చూపిస్తాం అనేది చాలా ప్రజల్ని మోసం చేయటం. ఈ కాన్వాయ్లో ఉండేటువంటి 5-6 కార్లకి డీజిల్ తగ్గించడం కాకుండా మరి ఆయన ఎంతసేపు రోడ్ షోలు చేస్తున్నారు, ఎలక్షన్లో రోడ్ షోలు చేస్తా వందల కార్లతో వెళ్ళేటువంటి ఆ ఖర్చు ఎంత? ఇది ఒక్కసారి ఆలోచించండి. అమెరికాను ఇరాను కొట్టుకుంటుంటే అక్కడ అమెరికా వాడు వచ్చేసి ఇక్కడ బయటికి వెళ్లకుండా మోతేశాడు బయటికి. అందుకని ఇరాన్ నుంచి ఏమి రాకుండా ఉండే. ఇది గుర్తుపెట్టుకోవడం మన ప్రజలందరూ గమనించండి. కనీసం దాన్ని ఖండించకుండా బట్టి ఇరాన్ నుంచి హర్మూజ్ జలసంధి అంటాం, అక్కడి నుంచి వాళ్ళు రానియట్లేదు. ఇక్కడి నుంచి అమెరికా వాడు షిప్ అడ్డం పడి ఉంది, ఆడు బయటకు వస్తే ఇటు కొడతా ఉంటాడు. అందుకని మనకి ఇవన్నీ తగ్గుతున్నాయి తప్పితే రెండోది ఏం లేదు. అదే చైనాని చూడండి ఒకసారి. అసలు వాడి షిప్లన్నీ వెళ్ళిపోతున్నాయి, డీజిల్ కానీ ఎల్పీజీ కానీ మొత్తం తేలికి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ ట్రంప్ కూడా భయపడి అమెరికా చైనా దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు ఆ పొజిషన్ చేయాల్సినటువంటి పెద్ద 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా చేసి నా ఫ్రెండ్ అని చెప్పేసి ఎంతో పడేవాళ్ళు నువ్వు దాన్ని ఏమంటావంటే డిప్లొమాటిక్ ఛానల్స్ అంటే అక్కడికిక్కడికి మాట్లాడి నీ బుడలను తీసుకొస్తే మనకి ఇక్కడ ఈ ఇబ్బందులే ఉండవు. అసలు అమెరికాని ఎదిరిస్తే ఇరాన్ నాడు చక్కగా పంపిస్తారు. అమెరికాడు చేరుకొచ్చి మన ఇంటి ముందు గేట్ కాడ కాపలాగా ఏంటి? హర్మూజ్ జలసిన తర్వాత అరేబియా సముద్రం వస్తే మనకి అరేబియా సముద్రం మనకి పాత్ర ఉంది ఇక్కడ. అసలు నువ్వు ఇక్కడికి వచ్చి మీ వాళ్ళు మా వాళ్ళని ఆపటం ఏంటి? ఆయన గట్టిగా అమెరికాతో కొంచెం గట్టిగా అంటే చైనా వాడు అన్నాడుగా. చైనా వాడు రోజు ధైర్యంగా అన్నాడు నా జెండా వెళ్తుంది, అడ్డుకున్నారంటే ఇదిగా ఉంటుంది అన్నాడు. నోరు మూసుకు పంపించారు. అట్లా ఒక అమెరికాని వార్నింగ్ ఇస్తే మనకి కష్టాలు ఉండాల్సిన పని లేదు. నిజంగా మన దేశంలో కూడా అంతర్యుద్ధమో లేకపోతే ఇంకో మన దేశంలో పాకిస్తాన్తో యుద్ధమో ఇంకొకరితో చైనాతో యుద్ధం వస్తే చాలా కష్టపడ్డారా యుద్ధం మనకు తక్కువైనాయి అని చెప్పేసి ఈ యొక్క మీరు ఈ పొదుపు చేయండి అని చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఇది మాత్రం కరెక్ట్. ఆయన యొక్క ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అడ్మినిస్ట్రేషన్ బై ది బీజేపీ గవర్నమెంట్ లెడ్ బై ది నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి గంటాపదంగా చెబుతున్నాం. ఆ నీటి కోసం అని చెప్పేసి మన ఈ కోచింగ్ సెంటర్లన్నీ చాలా ఎక్కువ డబ్బులు తీసుకుని తయారు చేస్తారు. ఇంకో నారాయణ అవ్వచ్చు, చైతన్య అవ్వచ్చు, ఇంకొక వివేక్ అవ్వచ్చు, చాలా పెద్ద చాలా ఎక్కువ సంవత్సరానికి ఎక్కువ తీసుకుని చేస్తున్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పేరెంట్స్ వీళ్ళంతా పిల్లలు కష్టపడి చదువుకుని అక్కడ ఏదో న్యాయంగా జరుగుతుంది ఎగ్జామ్ రాస్తే అది లీక్ అయ్యి ఒక్కో పేపర్ 30,000 నుంచి లక్షలకు అమ్ముకుని చేసింది ఎవరంటే రాజస్థాన్లో బీజేపీ నాయకుడు గుర్తుపెట్టుకుని మొత్తం ఓపెన్. నేనేం అర్థం కాదు, మొత్తం పేపర్లో వచ్చేది, నేనేం ఒకళ్ళ మీద అంటాం కాదు. వాళ్ళు బీజేపీ నాయకులు చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేసి గట్టిగా ఉంటే ఇలా 2సారి జరగదా? అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీక్లే ఎగ్జామ్స్లో. మరి ఏం చేస్తున్నట్టు ఇదేనా? అదేమంటే హిందుత్వాన్ని రెచ్చగొడతాం. ఆయన కూడా హిందూ అనేది బొట్టు పెట్టంగానే మనందరం హిందువులు కాదన్నట్టుగా ఓట్లు దండుకుంటాం అంతకంటే లేదు. ఆయన అది మన ప్రజలు కూడా గమనించాల్సింది కోరుతున్నారు. ఇలాంటి పేపర్ లీక్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుంది, వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటుంది. ఎలాంటి లీకులు ఎక్కడైతే ఈ లీకులు వచ్చినాయో లీకుల స్కామాలని లోపల పడేసి అరెస్ట్ చేసి
తగు విధమైన గట్టి చర్యలు తీసుకుంటే రెండోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజిన్ సర్కార్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు డీజిల్ కొరత, ఆ ఎల్పిజి కొరత లేకుండా చూడండి, ఏ రకంగా మీరు డిప్లొమాటిక్ చేసుకుంటారో అని చెప్పేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సిబిఎస్ఈ +2 ఫలితాలలో వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థిని సామి జ్యోతికాకు 500 మార్కులు గాను 476 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచినట్లు స్కూల్ సీఈఓ వెంకటరాం పేర్కొన్నారు. వివేకా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థ సీఈఓ వెంకటరాం మాట్లాడుతూ సిబిఎస్ఈ +2 ఫలితాలలో సామి జ్యోతి స్కూల్ టాపర్ గా నిలవడంతో జేఈఈ మెయిన్స్ లో 91% మార్కులు సాధించినట్లు తెలిపారు. మరో 15 మంది విద్యార్థులు డిస్ట్రిక్షన్ లో ఉత్తీర్ణత సాధించగా విజేతలను తల్లిదండ్రుల సమక్షంలో సత్కరించారు. విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వివేకా విద్యా సంస్థలు ఉన్నతమైన విద్యా విధానంలో రాణించేందుకు సంస్థ వికాసం కోసం చేస్తున్న కృషికి అనుగుణంగా ఆదరిస్తున్న పేరెంట్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డిఎన్ శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ ఎన్ సునీల్, ప్రిన్సిపల్ మురళి, శివకుమార్, మంగమ్మ, రాంబాబు తదితర విద్యార్థులు పాల్గొన్నారు. 5 విద్యార్థులు. అలాగే వెంటనే వచ్చిన ఇంటర్మీడియట్లో కూడా 99% మార్క్స్ సాధించడం, అలాగే 10th క్లాస్లో 99% మార్క్స్ సాధించడం, అన్నింటిలో 99 మార్క్స్ వచ్చాయి. ఇది కూడా చెప్పాను, 95.20 ఆల్మోస్ట్ 99%. ఇది కూడా సిబిఎస్ సిస్టమ్ చూసినట్లయితే. సో ఇట్లా ఈ సంవత్సరం ప్రతి ఎగ్జామ్లో కూడా అద్భుతమైన ఫలితాలు మన విద్యార్థులు సాధించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే ఒక గ్రూప్ అని కాదు, లాస్ట్ మనం చూసాం, మన బైపీసీ గ్రూప్, ఎంపీసీ గ్రూప్ అన్ని గ్రూప్స్లో కూడా ఏ గ్రూప్లో కూడా మన పిల్లలు తప్పు లేదు అన్నట్లుగా కూడా మన ఫలితాలు సాధించారు. ఇలా ఈ సంవత్సరం సాధించడం కాదండి, ప్రతి సంవత్సరం కూడా మన విద్యార్థులు కంటిన్యూస్గా ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తారు. 37 ఇయర్స్గా, అంటే 37 ఇయర్స్గా కంటిన్యూస్గా ఇలాంటి విద్యార్థులు మనకి ఇన్స్టిట్యూషన్లో వస్తూ ఉన్నారు. అలాంటి పేరెంట్స్ మన మీద నమ్మకం ఉంచి చేరుస్తూనే ఉన్నారు. మన టీచర్స్ కూడా బాధ్యతగా ఉండి అద్భుతంగా పనిచేస్తున్నారు. దాని ఫలితం ఏంటంటే 37 ఇయర్స్గా రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంక్స్ పిల్లలు సాధిస్తున్నారు. జాతీయ స్థాయిలో అద్భుతమైన ర్యాంక్ సాధించారు. అలాగే మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్లో కూడా మన విద్యార్థులు రీసెంట్ ఇయర్స్లో ఒక 6 సెలెక్ట్ అయ్యారు. 6 విద్యార్థులు, వివేక విద్యార్థులు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ చేయడం అనేటువంటి చిన్న విషయం కాదు. అంటే మొత్తం ఇన్స్టిట్యూషన్ యొక్క కెరియర్లో ఒకటి వస్తేనే గొప్ప, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప ఇన్స్టిట్యూషన్లో సివిల్ సర్వీసెస్. అలాంటిది 6 విద్యార్థులు ఆ లెవెల్కి రావడం, మరి సిఏ ఎగ్జామ్లో కూడా కంట్రీ లెవెల్లో 6th ర్యాంక్ రావడం, అలాగే నీట్ ఎగ్జామ్లో బైపీ గ్రూప్లో కూడా మన సెంట్రల్ స్కూల్ వాళ్ళు ఫస్ట్ మీట్ సాధించిన ఘనత సెంట్రల్ స్కూల్కే ఉంది. మొట్టమొదటి మెడికల్ సీట్ తెనాలి నుంచి వచ్చిందంటే అది వివేక సెంట్రల్ స్కూల్ నుంచి వచ్చింది. సో అలా నీట్లో అంటే అన్నింటిలో కూడా పీజీలో వెళ్ళినప్పుడు కూడా మరి మెడికల్ పీజీలో కూడా మరి 6th ర్యాంక్ కంట్రీ మెడికల్ వచ్చిందన్నమాట. ఇలా ప్రతి ఎగ్జామ్లో కూడా మన విద్యార్థులు వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తారు. Proud to say this is the school highest 476. Last time we got 474 by Premita, and this year we achieved 476. Congratulations and thank you for that. Ante kaakunda 100% again everyone passed, so that is also good achievement. And even she secured 477 in her 10th class. So మాతోనే 5th class నుంచి చదువుతుంది. Hopefully gold medal తీసుకోవాలని కోరుకుంటున్నాను, వాట్ ఎవర్ కోర్స్ యూ జాయిన్ ఫ్యూచర్లో. నా పేరు జ్యోతిక. నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. నేను 12th క్లాస్లో 95.2 సెక్యూర్ చేశాను. జేఈలో 90.91. థ్యాంక్స్ టీచర్స్, ఎవ్రీబడి, మేనేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేశారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈసీ చేద్దాం అనుకుంటున్నాను. చిప్ డిజైనింగ్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. వర్షం నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాను. సిబిఎస్ఈ 12th క్లాస్ బోర్డ్స్లో నేను 81.4% సెక్యూర్ చేశాను. ఫ్యూచర్లో డిజైనింగ్ కానీ ఇంకేమైనా క్రియేటివ్ సైడ్ వెళ్దామని నా అభిప్రాయం. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకిత భావం, తల్లిదండ్రుల సహకారం వెరసి సిబిఎస్ఈ 12th క్లాస్ ఫలితాల్లో వెస్ట్ బెర్రీ ప్రభంజనం సృష్టించిందని ఆ విద్యా సంస్థ ప్రిన్సిపాల్ టివి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిబిఎస్ఈ 10th ఫలితాల ప్రాధాన్యతను వివరించారు. 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 95% ఉత్తీర్ణత సాధించారని, స్కూల్ ఓవరాల్ ఉత్తీర్ణత శాతం 75% అన్నారు. సాధించిన విజయం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను అభినందించారు. వెస్ట్ బెర్రీ స్కూల్ తెనాలి
మన సిబిఎస్ఈ 12th క్లాస్ రిజల్ట్లో కూడా ప్రభంజనాన్ని సృష్టించింది. ఇందులో భాగంగా మొత్తం 30 మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, బిఈసీ, ఎంఈసీ కోర్సెస్లో మనకి 30 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరవగా ఇందులో 97% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో కూడా ఈ మనకి స్కూల్ యావరేజ్ అనేది చాలా ముఖ్యంగా చూస్తూ ఉంటాం. అంటే టాప్ స్కోర్తో పాటుగా స్కూల్ యావరేజ్ కూడా పెరగాలనేది వెస్ట్బెర్రీ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మనకి దగ్గరగా 77% స్కూల్ యావరేజ్ వచ్చింది. 77% స్కూల్ యావరేజ్ అనేది చాలా ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే 90% అబౌవ్ మార్క్స్ 14% ఆఫ్ ది స్టూడెంట్స్ దే గెయిన్డ్ అండ్ 75% కంటే ఎక్కువ 55% మంది విద్యార్థులు, అంటే 29 మందికి గాను 16 మంది విద్యార్థులు 75% కంటే ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు. అలాగే చూసుకుంటే 63% కంటే ఎక్కువ మందితో 30లో 29 మంది విద్యార్థులు పాస్ అవటం అనేది ఆ యావరేజ్ 77 యావరేజ్ రావడానికి కారణమైంది. అందుకని వెస్ట్బెర్రీ స్కూలు హయ్యెస్ట్ మార్కులే కాదు, ప్రతి పిల్లవాడి మీదను వ్యక్తిగత శ్రద్ధ, వాళ్ళ డిసిప్లిను, అట్లాగే ఫ్యాకల్టీ డెవలప్మెంటు, వీటన్నిటిని ప్రాతిపదికగా తీసుకుని మనం విద్యార్థుల్ని డెవలప్ చేయడం జరుగుతోంది. మనకి ఈ ఐపీ ఇన్ఫర్మేటిక్ ప్రాక్టీసెస్లో 100కి 100 మార్కులు వచ్చినాయి. అట్లాగే ఎకనామిక్స్లో 100కి 98 హయ్యెస్ట్ మార్క్స్. అలాగే ఇంగ్లీష్లో ఇద్దరికి 97 అవుట్ ఆఫ్ 100 హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అట్లాగే కెమిస్ట్రీలో కూడా 97 అవుట్ ఆఫ్ 100. మిగతా సబ్జెక్ట్స్లో కూడా అన్ని 92, 93 కంటే కూడా ఎక్కువ మార్కులు సాధించి విద్యార్థులు 77% యావరేజ్తో పాస్ అవటం చాలా గర్వకారణం. I'm feeling very happy on scoring 91.8% in my boards. My teachers and my parents helped me gain this. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు అభినందనీయులని, ఆ విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఉన్నతంగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థుల సత్కార కార్యక్రమంలో అన్నారు. ప్రభుత్వ పాఠశాల జేబేరీ కార్యక్రమం కింద 10వ తరగతిలో ఉత్తీర్ణైన విద్యార్థుల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గురువులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్తో కలిసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం కింద కొంత ఆర్థిక సహాయం ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ అందిస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది 10th పరీక్షలు రాస్తూ ఉంటే కొందరికి మాత్రమే ఇలాంటి అద్భుతమైన మార్కులు వస్తున్నాయంటే తల్లిదండ్రులు, గురువుల కృషితో పాటు ఆ భగవంతుడు ఇచ్చిన మేధస్సు కూడా అసలైన కారణమని అన్నారు. ఆ మేధస్సును సరైన విధానంలో ఉపయోగించి ఉన్నత చదువులు చదువుకోగలిగితే మరెంతో మంది విద్యార్థులకు సహాయం చేయవచ్చునని అన్నారు. 10thలో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నత పౌరులుగా మారి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాలోని పట్టభద్రు నియోజకవర్గాలైన 33 నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాల ద్వారా 10th పరీక్ష రాసి మెరిట్ మార్కులు సాధించిన 63 మంది విద్యార్థులను ఎంపిక చేసి అందించే చిరు సత్కారం ఒక ప్రోత్సాహం మాత్రమే అన్నారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వచ్చాక చోటు చేసుకున్న మార్పులు, చేర్పులు తద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి శ్లాఘనీయమని అన్నారు. అనంతర కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి, పాఠశాల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఆలపాటి రాజంప్రసాద్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు పోతినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచి మార్కులు వచ్చినాయి అంటే కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతూ ఉన్నారు. కానీ కొంతమందికి ఇన్ని మార్కులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఒకటి తల్లిదండ్రుల కృషి, టీచర్స్ కృషి అయితే, రెండోది వీటన్నిటికంటే ముఖ్యం దేవుడు మీకు ఇచ్చినటువంటి మెదడు, ఆ జ్ఞాపక శక్తి కానీ, కష్టపడాలి అనుకునేటువంటి తపన కానీ, ఇవన్నీ అంటే గాడ్ చూజన్ పీపుల్ మీరందరూ కూడా. కాబట్టి మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరందరూ గొప్ప వ్యక్తులు అవుతారు. ముందు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే మీరు సహాయం పొందారో అది మీ మనసులో ఉంటే మీ వల్ల సమాజంలో కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందనే దానికి ఒక ఈ కార్యక్రమం ఉదాహరణ. అలాంటి కార్యక్రమానికి బీజం వేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
మీరు అదే పనిగా కష్టపడతా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఏ విధంగా సాధించారో ఆ విధంగా ముందుకు వెళ్తే ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. ఒక నరేంద్ర మోదీ గారు కానీ, అమెరికాలో ఉండే బరాక్ ఒబామా గారు కానీ, ఇట్లా నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఒక సాధారణ వ్యక్తిగత జీవితం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఒక జీవిత కాలంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ జస్టిస్ కావచ్చు, ఎన్నో లేకపోతే ఒక కంపెనీకి సీఈఓలు కావచ్చు, అలాంటి గొప్ప గొప్ప కళలు కలండి. ఆ కళలు సాకారం అయ్యే విధంగా కష్టపడండి అని తెలియజేసుకుంటూ, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా చాలామంది యాక్సిడెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నెవర్ అన్ యాక్సిడెంట్. సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెలెంట్లెస్ హార్డ్ వర్క్, పట్టుదల వదలకుండా ఒక పర్సివరెన్స్ తోటి వర్క్ చేసిన వాళ్ళకే సక్సెస్ ఎక్కువ రోజులు వస్తుంది, నిలబడుతుంది. ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం అనేది చిన్నతనం అనేది కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు కూడా మంచి మార్కులు వస్తాయి. అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని సాధించగలిగినటువంటి శక్తి, సమర్థత, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్కి ఉంది అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. అందుకనే ఈ చిరు సత్కారంతో పాటు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫైలు, ఒక పెన్ను, ఒక 5,000 క్యాష్ ఇవాళ ఇవ్వటం జరిగిందని చెప్పి, ఇది నాకు ఒక ఆర్గనైజేషన్, సొసైటీ ఫర్ రూరల్ స్కాలర్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. స్థానిక బాలాజీరావుపేటలోని తడికెళ్ల మిల్లు సమీపంలో శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రనందు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్రనందు బాటసార్లకు, పాదాచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్రనందు గురువారం వెచ్చ నాగకృష్ణ కిషోర్ సుధారాణి దంపతుల కుటుంబ సభ్యుల సహకారంతో బాటసార్లకు, పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వెచ్చ నాగకృష్ణ కిషోర్ మాట్లాడుతూ, వేసవి దాహార్తి తీర్చేందుకు ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఆనందదాయకంగా ఉందన్నారు. వైఖానస పండితులు వేదాంతం నాగమారతి మాట్లాడుతూ, ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు గోలి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మన బాలాజీరావుపేట మెయిన్ రోడ్లో వేయించేసుకున్న శ్రీ నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్రానికి దగ్గరగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అనుబంధంగా ఈ సంస్థ జరిపేటువంటి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, అలాగే జరిగేటువంటి తెనాల్లో జరిగే సేవా కార్యక్రమాల్లో కూడా చాలా ముందంజగా భక్తులకి అలాగే జనులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది. వేసవి కాలం తాపంతో ఇబ్బంది పడుతున్నటువంటి జనులందరికీ కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేటువంటి ఎదురుగా చలివేంద్రాన్ని నిర్మించారు. రోజు కూడా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం రోజు కూడా మంచినీటి పంపిణీ చేస్తూ ప్రతి గురువారం కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో విశేషంగా మజ్జిగ పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ దాతలకి అలాగే ఆ వికన శ్రీనివాస ట్రస్ట్ వారికి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ దివ్యాశిస్సులతో ఇటువంటి సేవలు ఇంకా ఎన్నో చేస్తూ ఆలయాన్ని నిర్మాణాన్ని తొందరగా సంపూర్ణం చేసి భక్తులకి వెంకటేశ్వర స్వామిని ఇంకా దగ్గర చేసి ఈ ఆధ్యాత్మిక విశేషాది కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలని చెప్పి ఆచార్యవర్గం తరఫున ఆ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులందరినీ కూడా స్వామివారి ఆశీస్సు అందజేస్తున్నాం. తెనాలి బాలాజీరావుపేటలో వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ఈరోజు మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. బజారులో పాదచారులకి మరియు తెనాలి టౌన్కి వచ్చే ప్రజలకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మా ఏదో ఉడతా భక్తిగా మేము చేస్తున్నాము. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా స్థాపించినటువంటి శ్రీ వికన శ్రీనివాస ట్రస్ట్ సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. వేసవి కాలంలో ప్రజల దాహార్తను తీర్చేందుకు స్థానిక బాలాజీరావుపేటలోని తడికిమిల్ల సమీపంలో వికన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో పురపాలక సంఘం యొక్క ప్రోత్సాహంతో ఈ గత ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించినటువంటి ఈ చలివేంద్రం నందు ప్రతిరోజు కూడా మంచినీటి పంపిణీ అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా బాటసారులకి, పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి వెచ్చ
నాగకృష్ణ కిషోర్ సుధారాణి దంపతులు వారి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో బాటసారులకి పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. వారందరికీ కూడా కలియుగ ప్రత్యక్షతైనటువంటి శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. శక్తి సదన్ అనాథ శరణాలయానికి తెనాలి పట్టణానికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు 40,000 రూపాయల విలువ గల ఒక ఇన్వర్టర్ను 2 బ్యాటరీలను ఉచితంగా అందజేసి తమ సహృదయతను మరోసారి చాటుకున్నారు. తెనాలి మానవతా సంస్థ శక్తి సదన్ అనాథ శరణాలయానికి 2750 kV సామర్థ్యం కలిగిన ఇన్వర్టర్ నకేఫ్ 200 AH సామర్థ్యం కలిగిన 2 బ్యాటరీని అందజేసినట్లు సంస్థ చైర్మన్ కొలసా రామచంద్ తెలియజేశారు. శాంతి సదన్లో జరుగుతున్న కార్యక్రమంలో మానవతా కమిటీ సభ్యులతో కలిసి నిర్వాహకులకు అందజేశారు. సుమారు 40,000 రూపాయల ఖరీదైన ఈ ఇన్వర్టర్ ద్వారా 20 ఫ్యాన్లు, లైట్లు సపోర్ట్ చేయవచ్చని తెలియజేశారు. నిజమైన అవసరం చోట గుర్తించి అవసరమైన సాయం అందజేస్తున్నట్టు తెలిపారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచన మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు. కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 50 మంది పైగా అనాథలు, అంగవైకల్యం, HIV ఉన్న వివిధ వర్గాల వారికి శక్తి సదన్లో ఆశ్రయం కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ముందు కూడా ఈ సంస్థకు వస్తు రూపంలో ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ పి వాసు, సెక్రటరీ వెంకట్, జాయింట్ సెక్రటరీ డివి సోమశాస్త్రి, సిస్టర్ హృదయమేరి, సిస్టర్ ఏమిలీ సిహెచ్, సిస్టర్ మార్తా, కమిటీ సభ్యులు ఆలపాటి వెంకటరామయ్య, కావూరు నాగేశ్వరరావు, యు సూర్యనారాయణ, సిహెచ్ సాంబశివరావు, పి మల్లికార్జునరావు, ఫణీంద్ర, ఆర్ భుజంగరావు, వై రోహిణి, పి శివరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అంగల్కూతురు గ్రామంలో ఉన్న శక్తి సదన్ అనాథ శరణాలయంలో ఒక సుమారుగా 20 ఫ్యాన్లు, అలానే సీసీ కెమెరాలు బ్యాకప్ ఉండేటట్టు 2750 kV కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ని, అలానే 200 AH కెపాసిటీ ఉన్న 2 బ్యాటరీస్ని మానవతా సంస్థ తరపున శక్తి సదన్కి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 50 నుంచి 60 మంది అనాథలు వివిధ వర్గాల్లో, అంటే HIV బాధితులు, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, స్వతగా అనాథలు, వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఉండటానికి వాళ్ళ డే టు డే లైఫ్కి సరిపడిన సపోర్ట్స్ ఉన్నాయి. అలానే మా టీము, మా ప్రెసిడెంట్ వాస్ గారు, సెక్రటరీ వెంకట్ వచ్చినప్పుడు ఈ కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ సహాయం కావాలని వారు కోరటం జరిగింది. సిస్టర్స్ వాళ్ళ కోరిక మేరకు గమనించి సుబ్రహ్మణ్యం, మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు వైరింగ్ చేయించి ఇన్వర్టర్స్ ఈరోజు బిగించి వాళ్ళకి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మా కమిటీ అందరికీ, అలానే చాలా వెయ్యి ప్రాసెస్లో ఈ సంస్థ నడుపుతున్న సిస్టర్స్ అందరికీ కూడా మానవతా తరపున అభినందనలు తెలియజేస్తూ ముందు కూడా ఫిజికల్గా ఏదైనా నీడ్స్ ఉంటే ఈ సంస్థకి మానవతా సంస్థ అవసరం అనుకుంటే కనుక తప్పకుండా సహాయం చేస్తుందని చెప్తూ, ప్రత్యేకంగా మా చైర్మన్, రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు, అలానే కమిటీ పి వాస్ గారు, వెంకట్ గారు, ఓంకార్ ప్రసాద్ గారు, సోమశాస్త్రి గారు, మా అందరి కమిటీ మెంబర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ అవసరం ఉందో అక్కడ మానవత ఉండి సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో తెనాలి మానవ సంస్థ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో మా దగ్గరికి వచ్చి మా పిల్లల ఆలనా పాలన చూడటానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసిన విధంగా మీకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటానని చెప్పిన దాన్ని బట్టి మేమెంతో గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఇదే విధంగా మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. ఈ విధంగా సహాయం చేయమని ఎంతోమందిని ఎందరో మిమ్మల్ని అర్థిస్తూ ఉంటారు. వాళ్ళల్లో మేము ఒకరిగా మాకు ఈ సహాయాన్ని చేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్వర్టర్ ఇచ్చారు, కానీ 20 ఫ్యాన్లు, 20 లైట్లు వెలగటానికి మంచి వసతిని కల్పించారు మా హోమ్లో. I feel happy and proud of that. మా ఏపీ ఆధ్వర్యంలో తెనాల్లోని అంబేద్కర్ కళాశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత సినీ నటనా శిక్షణ తరగతులకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా తెలిపారు. తెనాలి అంబేద్కర్ కళాశాలలో గురువారం మీడియా సమావేశంలో దిలీప్ రాజా వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక అభ్యర్థులకు మాత్రమే ఏర్పాటు చేసిన 3 రోజుల వర్క్షాప్కు రాష్ట్ర నలుమూల నుండి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులకు ఇప్పటికే తెనాలి చేరుకున్నారని ఆయన తెలియజేశారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తిరుపతి వంటి సుదూర ప్రాంతాల నుండి 3 రోజుల ఉచిత సినీ నటన శిక్షణ కోసం దూర ప్రాంతాల నుంచి తెనాలి వస్తున్న అభ్యర్థులకు ఉచితంగానే భోజన వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
శిక్షణలో కెమెరా లైట్స్ ముందు డిమాన్స్ట్రేషన్ ప్రాక్టికల్స్ ఉంటాయని దిలీప్ రాజు వివరించారు. సినిమా చిత్రీకరణలో మెలకువలను శిక్షణలో ఇస్తామని అన్నారు. సినిమా ఛాన్సుల కోసం పలు మోసపూరిత అడ్మిషన్లకు వెళ్లి ఆర్థికంగా మోసపోతున్న యువకులకు తమ శిక్షణ కనువిప్పు కలగజేస్తున్న ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి సాంకేతిక నిపుణులు కూడా తెనాలి వస్తున్నట్టు తెలియజేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మైనేని హరి శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ రమేష్ రాథోడ్, స్టైల్ రవి, నటి మధుమతి, కోఆర్డినేటర్ భాస్కర్, నటుడు ఎర్రబాబు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. Those who are residing in Andhra Pradesh are only candidates only eligible for this training. ఈ 3 రోజుల ట్రైనింగ్లో సినిమాకి సంబంధించిన బేసిక్స్ మేము నేర్పడం జరుగుతుంది. బేసిక్స్ అంటే కెమెరాకి ఎంట్రీలెటు, అవుట్లెటు, లుక్ చూడాలి, కెమెరాతో ఎలా బిహేవ్ చేయాలి, క్లోజ్ షాట్లో ఎలా ఉండాలి, లాంగ్ షాట్లో ఎలా ఉండాలి, ట్రాలీలో ఎలా ఉండాలి, జిప్లో వేస్తే షాట్ ఎలా ఉండాలి, ఈ నాలెడ్జ్ అనేది ఈ వచ్చిన సెక్షన్లో నేర్పడం జరుగుతుంది. అలాగే డైలాగ్ ఓరియంటేషన్ నేర్పడం జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ ఓరియంటేషన్ నేర్పడం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. పర్టికులర్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, రాయలసీమలో నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే చాలామంది వచ్చి ఉన్నారు తెనాలికి. వీళ్ళంతా కూడా రేపు ఉదయం 9:30కి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నేను చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టా ఎవరు ఓటు ప్రారంభిస్తారనేది. బట్ నౌ ఐ యామ్ రిలీవింగ్ టు ది మీడియా. KS విశ్వనాథన్ IAS, హీఈస్ ది సమాచార శాఖ అయిన డైరెక్టర్ గారు. తర్వాత మా FDCకి మేనేజింగ్ డైరెక్టర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి విశ్వనాథ్ గారి చేతుల మీదుగా రేపు ఈ వర్క్షాప్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి కూడా 3 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ శిక్షణా తరగతులు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఇక్కడే అకామిడేషన్ ఇస్తున్నాం, ఇక్కడే ఉచితంగానే భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, రాదు కూడా. సినిమాల్లోకి వెళ్ళాలని, సినిమాల్లో నటించాలని, సినిమాల్లో కనపడాలని. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషన్, అదొక ప్రపంచం. 1,00,000 మందిలో ఒకరికి దొరికే అదృష్టం. ఆ అదృష్టానికి సంబంధించిన బేసిక్ నాలెడ్జీలంతా ఇక్కడ నేర్పుతాం. ఈరోజు ప్రెస్ మీట్కి జరగడానికి విషయం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది వచ్చారు. రేపు ఉదయం 9:30కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ వస్తున్న 50 మందికే వినియోగించుకునే అవకాశం ఉంది. చాలామందిని రిజెక్ట్ చేసాం. మీరు దయచేసి రిజెక్ట్ అయిన వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే అందరికీ ఒకేసారి మేము ప్రొవైడ్ చేయలేం. ఇది ఇందుట్లో బాగా నటించిన వాళ్ళని నెక్స్ట్ నేను తీసే సినిమాలో కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ క్లాసులో మంచి ఎఫర్ట్స్ పెట్టి, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, మంచి ఆర్టిస్టిక్ వాల్యూస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మేము ఎంపిక చేసుకుని నెక్స్ట్ దీంట్లో జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద అమెచ్యూర్స్ అండ్ యంగ్స్టర్స్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ఏపీ తరఫున పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో తమ మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితురాలైన గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న చాగంటిపాటి శ్రవంతి అభినందనీయులని మాజీ ఎంపీ మైనేని రతన్ ప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండలం పేపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్సు కోరి గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి నాగేంద్రబాబుల కుమారుడు పవన్ కార్తికేయ పుట్టినరోజును పురస్కరించుకొని 4 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు వృద్ధాశ్రమం నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్కు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేపర్ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు. శ్రవంతి నాగేంద్రబాబుల ఆర్థిక సహకారంతో పిల్లలకు చిన్నతనం నుండే సేవాభావాలను అలవాటు చేయాలనే దృక్పథంతో వృద్ధాశ్రమంలో సరుకులు అందజేయడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులకు దాతల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గోవాడ యూనియన్ బ్యాంక్ క్యాషియర్ ఉప్పల షణ్ముఖరావు, ఆర్మీ హవల్దార్ చెదలవాడ శివకృష్ణ, చాగంటిపాటి వైష్ణవి, ఆలపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా చాగంటి కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా గోవాడ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా శ్రవంతి గారు, వాళ్ళ తల్లిగారు, అట్లాగే వాళ్ళ నాన్నగారు నాగేంద్రబాబు గారు ఇద్దరు మరి వాళ్ళ బాబు పేరు మీద వీళ్ళ ఇక్కడ వృద్ధాశ్రమంలో అందరూ బాగుండాలని, పిల్లలకు ఇప్పుడే సేవాభావం అలవర్చుతూ మరి ఇటువంటి కార్యక్రమానికి వారు మరి మన ఈ ప్రాంతంలో వారు కూడా కాదు, గోవాలో చేస్తుంటారు మేడం. మరి ఇటువంటి కార్యక్రమానికి స్పందించి వారు భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ బాబు పేరు మీద ఇప్పుడు చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మరి పిల్లలకు కూడా మంచి ఆలోచన వచ్చింది. మరి ఎవరైనా ఉన్నదాంట్లో ఇటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళ శుభకార్యాలు ఉంటాయి,
మరి వాళ్ళ పెద్దల పేరు మీద ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు సహాయం చేసి ఈ సమాజాన్ని బాగు చేయాలని, పేదలందరినీ మనం చూస్తేనే ఈ సమాజం బాగుంటుంది. కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం నందు గురువు నల్లపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా శ్రీ అష్టోత్తర శతనామ పారాయణ కార్యక్రమాలను భక్తితో నిర్వహించారు. తెనాలి సీతారామాంజనేయ భజన భక్త బృందం నేతృత్వంలో 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహాపట్టణాన్ని నిర్వహించినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. హనుమాన్ చాలీసా పట్టణం నందు నల్లపాటి దివ్యశ్రీ, అందే తన్మయి, కళ్యాణం పార్దు, అందే బాలచంద్రమౌళి, కళ్యాణం వెంకటేశ్వరరావు భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణం నందు ఈ నెల 17వ తేదీన 53 మంది ప్రతిభగల విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మెరిట్ స్కాలర్షిప్లు అందజేస్తున్నట్టు సంస్థ కార్యదర్శి పెండెల వెంకటరావు ప్రకటనలో తెలియజేశారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి తెనాలి పట్టణంలో పలు చోట్ల నిర్వహించనున్న యోగా శిక్షణ తరగతులను వృద్ధులు, మహిళలు, విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురూజీ ఒక ప్రకటనలో తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని మోదీ పరిపాలన వైఫల్యం ప్రజలు గమనించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివరావు. సిబిఎస్ఈ 12th రిజల్ట్ విడుదలైన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమ ప్రైవేట్ పాఠశాలలో విజేతల అభినందనలు సందడి. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంలో దాతల ప్రోత్సాహంతో మజ్జిగ పంపిణీ సేవ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.